గణేష్ రేయ్ ఏంట్రా పొద్దున్నే తాగడానికి వచ్చావా? రేయ్ తాగడానికి రాలేదురా, మన్ని కొట్టడానికి వచ్చారా. లోపలికి వచ్చి మాట్లాడమని పిలవరా. తీసుకున్న 30,000కి 30,000 వడ్డీ అడుగుతున్నారు. ఇది మీకే న్యాయంగా ఉందా? 30,000 రూపాయల డబ్బు మీ చేతికిచ్చి 60,000 రూపాయలు పెట్రోల్ కొట్టించాను. అందుకే రా ఎక్స్ట్రా వడ్డీ. పెట్రోల్ ధర పెరిగితే మేమేం చేస్తాం? మీరేం చెయ్యక్కర్లేదు, అది నేను చేస్తానులే. రేపు పొద్దున డబ్బు ఇవ్వలేదు అనుకో తాళ తీసేస్తా. తలా తీసేస్తే మీకు ఎలా డబ్బులు వస్తాయి? ఏమన్నాడు? ఒక్కరోజు మాత్రం అలా ఉండడు, ప్రతిరోజు అలాగే ఉంటాడు. వినాయకుడు ఎందుకు అతను కోరికని నెరవేర్చలేదు? ఎందుకో తెలియాలా? వాడి తర్వాత కోరిక ఏంటో తెలుసా? ఒక కాలు వస్తుంది చూడు. కాలా? నీ పరిస్థితి నాకు అర్థమైంది, కానీ నాకు మరో దారి లేదు. నువ్వు మళ్ళీ ఇస్తావన్న ఉద్దేశంతో ఇవ్వలేదు. ఏం చేయని చెప్పు, నా సిచ్యుయేషన్ అలా ఉంది, అందుకే అడగాల్సి వచ్చింది. తప్పుగా అర్థం చేసుకోవద్దు. అరే పెళ్లి చేసేసిన తర్వాత నీకు డబ్బిస్తాను, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు తిరిగిస్తే చాలు. శుక్రవారం పొద్దున ఫుల్ అమౌంట్ మీ చేతిలో ఉంటుంది, అందులో మీరేం సందేహపడకండి. వెళ్ళి చేయాల్సిన పనులు చూడనా. మనం పెళ్లిని అద్దర కొడుతున్నాం. శని ఆదివారాల్లో అక్కడికి వెళ్ళిపోతాం. మల్లిక అక్కయ్యని మైకేల్ని అడిగానని చెప్పండి. తప్పకుండా. చాలా పనులున్నాయి, మరి వెళ్ళొస్తాను. నేను కాల్ చేస్తానే. ఓకే అన్న. నేను వేడుకునేది ఏదైనా నీ చెవిన పడుతుందా లేదా? ఒక వారంలో ఎలా ఫుల్ అమౌంట్ ని సెటిల్ చేయగలను? పాపం స్కూటర్లో వెళ్తున్నారు, ఏదో ఒకటి చేసి పెళ్లిని ఆపేసి. వేరే దారి లేదు. నేను డబ్బుల్ని తిరిగి ఇవ్వలేను, అర్థం చేసుకో. ఇది నీ చెవిన పడిందో లేదో. రే చెప్పరా. రే మావా మర్చిపోమగరా, ఈరోజు 10 లోపల డబ్బులు ఇచ్చేయాలి నాకు నువ్వు, లేదంటే నీకు నాకు గొడవే, చూసుకో. రే నేను ఒక 11ంటికి వేసానరా. రే కన్ఫర్మ్ గా పంపిస్తావు కదరా? నాన్న మీద ఒట్టురా. ఎవరు నాన్న మీద ఒట్టురా? మా నాన్న మీద ఒట్టురా. అయితే సరే పెట్టేస్తున్నాను. రే ఆగరా. అవును మామా, అకౌంట్ నెంబర్ ఇవ్వలేదు, నేను డబ్బులు ఎలా పంపిస్తావు నువ్వు? అది బ్యాంక్ వెళ్ళి నేను అకౌంట్ నెంబర్ అడుగుదాం అనుకున్నాను రా. ఏమర్చొద్దు. రే ఒట్టుగా నేను ఇచ్చేస్తాను, దగ్గర పడకురా. పంపిస్తాను. సరే పంపించు. దేవుడా, వీడికి డెంగ్యూ లాంటిది ఏదైనా ఇప్పించి నాకు 4 రోజులు టైం ఇప్పించాయా?